ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ప్రభునికి ఉదయకాలమే కృతజ్ఞత అర్పించుకోవటం ఎంతో ఆనందదాయకమని కీర్తనకారుడు చాలా చక్కగా మనకు బోధిస్తూ ఉన్నాడు. మరి కీర్తనలు 92:1-2 వరకు మనం చదివితే, దేవా దేవా నీకు వందనములు అర్పించుట నీకు వందనములు అర్పించుట మంచిది మంచిది, మహోన్నతుడైన నిన్ను కీర్తనలతో స్తుతించుట మేలు. తాంత్రి వాద్యములతో సితార గానముతో వేకువనే నీ ప్రేమను రేయి నీ విశ్వసనీయతను ప్రకటన చేయట లెస్స. వేకువజామునే నీ యొక్క నామాన్ని గణపరచుట అయ్యా, అది గొప్ప విషయం అయ్యా. రాత్రి అంత మటు కొరకు నేను స్తుతించిన అది లెస్సే అని కీర్తనాకారుడు ఎంతో గొప్పగా మనకి బోధిస్తూ ఉన్నాడు ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఉత్సాహముతో ఆనందముతో ఈ యొక్క గీతాన్ని ఆలంబిస్తూ ఆ ప్రభుని ఆరాధించుకుందాం. ఆనందముగా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. 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 శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఎల్ షడాయ్ దేవా సర్వశక్తిమంతుడా స్తోత్రం. ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. సర్వశక్తిమంతుడా. ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. ఎల్ షడాయ్ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఎల్రోయి నన్ను ఇలా చూచు దేవా మా స్తోత్రం. ఎల్రోయి నన్నిలా చూచువాడా. ఎల్రోయి నన్నిలా చూచువాడా. ఎల్రోయి నన్నిలా చూచువాడా. ఎల్రోయి నన్నిలా చూచువాడా. నన్నిలా చూచువాడా. ఎల్రోయి నన్నిలా చూచువాడా. ఎల్రోయి శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా
నీకేనయ్యా. ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా స్తోత్రం. యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా. యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా. యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా. మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా. మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. 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 శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. యెహోవా షాలోమ్ శాంతినిచ్చు నొసగువాడా. శాంతినిసుకు దైవమా నీకే స్తోత్రం. యెహోవా షాలోమ్ శాంతి నొసగువాడా. యెహోవా షాలోమ్ శాంతి నొసగువాడా. శాంతి నొసగువాడా యెహోవా షాలోమ్. శాంతి నొసగువాడా యెహోవా షాలోమ్. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. 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 శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధించుకుంటూ ఆశీర్వాదాలు పొందుకుందాం.
ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రియా సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి, మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే యొక్క చిన్న కార్యం ద్వారా యూట్యూబ్ ఛానల్ మరి ఇతరులకు సజెషన్ చేయటం జరుగుతుంది. ఆ కార్యం ద్వారా మరి వారు కూడా ఈ యొక్క వాక్య పరిచర్యలో పాలు భాగస్తులై దేవుని యొక్క దీవెనలు పొందుకుంటారు. కాబట్టి ప్రజల బిడ్డలారా, ఈ యొక్క పరిచర్యలో మీ వంతు పనిని మీరు చేసి దేవుని యొక్క పనిలో మీరు పూనుకొనండి. అదేవిధముగా మీ యొక్క ప్రార్థన విన్నపాలను మరి దివి బలి పూజలు అర్పించుకోదలిచిన వారు మన కామెంట్ బాక్స్లో మీ యొక్క విన్నపాలు తెలియజేసినట్లయితే మరి మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రియమైన బిడ్డలారా. కాబట్టి మరి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క దేవుబలి పూజలో పాల్గొందాం. మీకు ఉద్దేశాలు దేవుబలి పూజలో మాత్రమే కాదు, మరి మా యొక్క వ్యక్తిగత ప్రార్థనలోను కమ్యూనిటీ ప్రార్థనలోను మీకోసం మేము నిత్యము ప్రార్థన చేస్తాం. అందరము కూడా కళ్ళను మూసుకొని మరి చేతులు జోడించి ఆ ప్రభునికి మన యొక్క విన్నపాలను సమర్పించుకుందాం. దేవా, నేను నిర్దోషునని నిరూపింపుము. నీవు నా తరపున వాదించి భక్తిహీనులైన నరుల నుండి నన్ను కాపాడుము. కొండె గాండ్రలను దుష్టులైన నరుల నుండి నన్ను రక్షింపుము. దేవా, నాకు ఆశ్రయదుర్గము నీవే. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన పరమరహస్యములు కొన్ని ఆడయోగుల మటుకు మన పాపములను ఒప్పుకుందుము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపలను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా నా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధల చేతను బహు పాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కనికైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును మా కొరకు మన ప్రభైన సర్వేశ్వరుని ప్రార్థింపాలని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుకొందుము. మా ప్రభువైన ఓ సర్వేశ్వరా, నీ కుమారుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి దానిని రక్షణ కొరకు తనను తానే మరణమునకు అప్పగించుకొనెనను. మేమును కూడా అతని ప్రేమ ద్వారా ప్రేరేంపబడి నీ అనుగ్రహ సహాయముతో త్వరపడి అతనిని చేరుకొనుటకు ఆశతో ముందుకు సాగిపోదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము యెషయా గ్రంథము 43వ అధ్యాయము వచనములు 16 నుండి 21 వరకు. మొదటి పఠనము యెషయా గ్రంథము
43వ అధ్యాయము వచనములు 16 నుండి 21 వరకు. సముద్రము గుండా త్రోవ చేసిన ప్రభువు, మహాజల రాశి గుండా మార్గము చేసిన ప్రభువు ఇట్టనుచున్నాడు. రథములతోనూ గుర్రములతోనూ గూడిన మహాసైన్యమును నాశనము గావించినదెవరు? ఆ సైన్యము నేలపై పడి మరలా లేవచాలదయ్యెను. నేను దానిని దీపము వలె ఆర్పివేసి తిని. మీరు పూర్వపు సంగతులను జ్ఞప్తికి తెచ్చుకోనక్కరలేదు, ప్రాత సంఘటనలను తలుచుకోనక్కరలేదు. ఇప్పుడు నేనొక నూతన కార్యమును చేసేదను, అది తక్షణమే జరుగును. మీరు దానిని వెంటనే చూతురు. నేను ఎడారిలో బాట వేయుదును, అరణ్య భూమిలో త్రోవ వేయుదును. నేను ఎడారిలో నదులు పారించి నేనెన్నుకొనిన ప్రజలకు నీటినిత్తును. అప్పుడు నక్కలు, నిప్పుకోళ్ళు మొదలైన వన్యప్రాణులు నన్ను గౌరవించును. ఆ జనులు నేను నా కొరకే సృజించి తిని నా స్తుతులను పాడువారు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండో పట్టణము పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము వచనములు 8 నుంచి 14 వరకు. వానిని మాత్రమే గాక అంతకంటే అధికమైన విలువ గల దానికై, అనగా నా ప్రభువు యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానమునకై నేను సమస్తమును పూర్తి నష్టముగానే పరిగణించుచున్నాను. ఆయన కొరకై నేను సమస్తమును విడనాడితిని. క్రీస్తును పొందగలుగుటకై నేను వానిని అన్నిటినీ చెత్తగా భావించుచున్నాను. ధర్మశాస్త్రము నాకు విధేయుడై నందున వలన పొందదగినదియు దానిని చెప్పుకోనదగినయు అగు నీతి నాకు ఇప్పుడు లేదు. క్రీస్తు నందలి విశ్వాసం వలన కలుగు నీతి మాత్రమే నాకు ఇప్పుడు ఉన్నది. ఆ నీతి దేవుని నుండి కలుగునదై విశ్వాసముపై ఆధారపడి ఉండును. ఆయనతో సంపూర్ణముగా ఐక్యము పొందవలనని నా కోరిక. క్రీస్తును తెలుసుకునవలననియు ఆయన పునరుత్థాన ప్రభావమును అనుభవింపవలననియు నా వాంఛ. ఆయన శ్రమలలో పాల్గొనవలననియు మృత్యువునందు ఆయనను పోలియుండవలయుననియు మాత్రమే నా కోరిక. సాధ్యమగునేని మృతులలో నుండి పునరుత్థానము పొందవలనది నా ఆశ. దీనిలో నేను ఉత్తీర్ణుడైతనని గాని పరిపూర్ణుడైతనని గాని చెప్పుకొనను, కానీ దాని కొరకై సదా ప్రయత్నించేదను. ఎలైనా నేను ఇప్పటికే క్రీస్తు యేసు సొంతమైతిని. సోదరులారా, నిజమునకు నేను ఇప్పటికే దానిని చేరితినని అనుకొనటలేదు, కానీ నేను ఒక్కటి మాత్రమే చేయుచున్నాను. ఏమనా గతమును మరచి ముందున్న దానిని చేరుటకు తీవ్రముగా కృషి చేయుచున్నాను. కనుక బహుమానమును గెలుచుకొనుటకు నేను దేహమును వంకును సూటిగా పరిగెడుదును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. కాలన్నీయో మళ్ళీ జీవింపచేయుమయా,
ఎముకలన్నీయు నాలు జీవింపచేయుమయా నీ శ్వాసను ఊది నాలు శక్తితో నింపుమయా నీ శ్వాసను ఊది నీ శక్తితో నింపుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 8వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 11 వరకు. యేసు ఒలీవు పర్వతంనకు వెళ్ళెను. తెల్లవారగానే ఆయన దేవాలయంనకు రాగా ప్రజలు ఆయన యొద్దకు వచ్చిరి. ఆయన కూర్చుండి వారికి బోధింపసాగెను. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు వ్యభిచారమున పట్టుబడిన ఒక స్త్రీని తీసుకుని వచ్చి అందరి ఎదుట నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారమున పట్టుబడినది. ఇటువంటి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపుటని మోషే ధర్మశాస్త్రమున ఆజ్ఞాపించెను. ఈమె విషయమై నీవు ఏమందువు అనిరి. వారు యేసు మాటలలో తప్పు పట్టి ఆయనపై నేరారోపణ చేయుటకై ఇట్లు అడిగిరి. యేసు వంగి వ్రేలితో నేల మీద వ్రాయసాగెను. వారు పదే పదే అడుగగా ఆయన లేచి, మీలో పాపము చేయనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును అని చెప్పి మరలా వంగి నేల మీద వ్రేలితో వ్రాయసాగెను. ఆ మాటలు విని అచట ఉన్నవారు పెద్దలు మొదలుకొని ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయిరి. అందరూ వెళ్ళిపోగా ఎదుట నిలిచిన స్త్రీతో యేసు మాత్రమే ఉండిపోయెను. ఆయన తల ఎత్తి అమ్మా, వారందరూ ఎక్కడా? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని ప్రశ్నించెను. లేదు ప్రభు అని ఆమె సమాధానమిచ్చెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, వెళ్ళుము, ఇక పాపము చేయకము అని చెప్పెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్సు కాలంలో చివరి ఆదివారం అయిన 5వ ఆదివారం రోజున మనమందరం కూడా ప్రభుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండగా పశ్చాత్తాపము పాపం మన్నింపు అనే అంశం పైన దేవుడు మనకి వాక్యాన్ని బోధిస్తూ మన హృదయ మార్పిడి కోసం, జీవిత మార్పిడి కోసం, కుటుంబ మార్పిడి కోసం తన ఎదుట నిలిచిన స్త్రీని మన్నించి ఆమెను మన్నించిన విధానాన్ని బట్టి మనము కూడా మన్నింపు కలిగి ఉండాలని క్రీస్తు ప్రభు బోధిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఒకటి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు యేసు ప్రభుని ఎప్పుడూ కూడా పట్టుకుందామా, ఆయనలో ఏదో ఒక లోపం కనిపెడదామా, ఆయన గేలి చేద్దామా అన్న వారే ఎక్కువగా ఉన్నారు. ఈ లోకంలో మనము కూడా అంతే మంచి చేయాలని చూస్తున్నప్పుడు మన పైన రాళ్ళు వేయాలని చూస్తూ ఉంటారు. యేసు ప్రభు మీద రాయి వేయాలని చూశారు. మొట్టమొదటిగా ఆ వ్యభిచార స్త్రీ మీద రాయి వేయట కంటే ఆయన పైన రాయి వేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితిలో నువ్వేం చేయబోతున్నావు? ఇది వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీకి పరీక్ష కాదు, క్రీస్తు ప్రభునికి పరీక్ష. ఆ రాయ ఎలా వేద్దాం అన్నట్లుగా ఎప్పుడు పట్టుకొని ఆయన్ని అక్కడికక్కడే సిలువకు అంటకొడదాం, వారిని చావకొడదాం యేసు ప్రభుని అని తలస్తూ ఉండగా ప్రభువు దేవుడిచ్చిన జ్ఞానంతో వారికి సమాధానాన్ని క్రియరూపంగా చూపుతూ దేవుని యొక్క చిత్తాన్ని, మరి మానవుల యొక్క పాపాన్ని ఆ మృదువైన వేళతో
గరికైన నేల మీద రాస్తూ ఉన్నప్పుడు అది చూచిన ప్రజలు, రాయిని పట్టుకొని విసిరాలనుకున్న ప్రజలు వెంటనే అక్కడ ఒక్కొక్కరిగా ఆ రాయిని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు ఆ స్త్రీని ప్రశ్నిస్తూ ఉన్నాడమ్మా, తల ఎత్తి అమ్మా వారందరూ ఎక్కడా అని ప్రశ్నింపగా, ఎవరునూ శిక్ష నీకు విధింపలేదా అని క్రీస్తు ప్రభు అడుగుతూ ఉన్నాడు. లేదు ప్రభు, ఎవరునూ నాకు శిక్ష విధింపలేదు, ఎవరు కూడా మరి నన్ను రాయించుకొని కొట్టలేదు అని చెప్పేసి ఆమె సమాధానం చెప్తుంది. మనుషులు ఆమెలోని పాపాన్ని చూశారు, ఆమెలో ఉన్న పాపాన్ని చూశారు. దొరికితే దొంగ, దొరకపోతే దొర అన్న విషయం మనకు తెలుసు. అందరూ కూడా తప్పు చేస్తారు, చూడనంత మట్టుకు అందరూ పుణ్యాత్ములే. దొరికితే అప్పుడు పాపం చేశారని లోకం చెప్తుంది. ప్రియమైన బిడ్డలారా, మరి క్రీస్తు ప్రభువు నువ్వు దొరికినా దొరకపోయినా ఆయన కంటికి ఎప్పుడూ కూడా స్పష్టంగా కనపడతావు అన్న విషయాన్ని వ్యక్తం చేస్తూ, నీవు తప్పు చేయలేదా, ఏ స్త్రీతో నువ్వు ఎక్కడ పాపం చేయలేదా అని వేలుతో పేరు పేరున రాస్తూ ఉన్నాడు. ఆమె దొరికింది కాబట్టి దొంగ అంటున్నారు, వీళ్ళు దొరకలేదు కాబట్టి దొరలు అనుకుంటున్నారు. క్రీస్తు ప్రభువు ఎవరు దొంగ, ఎవరు నిజమైన దొంగ, ఎవరు నిజమైన దొరలు అని అక్కడ ఆ నేల మీద ఆయన చూపిస్తున్నాడు. వారికి భయం వేస్తుంది, అయ్యో ఇక మేము దొరికిపోయేలాగే ఉన్నామే, మమ్మల్ని కూడా రాయకంటే ఇంకా ఘోరమైన పరిస్థితికి ఆ శిక్షకు గురి చేస్తారు, కాబట్టి మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి వారు దొరకముందే రాయిని విడిచి శిక్ష నుంచి తప్పించుకుంటున్నారు. ప్రియమైన బిడ్డలారా, అలా ఈ లోకం ఉంటుంది. మన పరిస్థితి ఇప్పుడు ఈ స్త్రీ వలె పాపము చేసి దొరికి ప్రభుని యొక్క సన్నిధిలో ఉన్నాం. మరి ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఎటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి? పాపం మన్నింపు కోసం ఆ ప్రభువుని వేడుకుంటూ ఉండాలి. ప్రియమైన అట్టి విధముగా కాకుండా మరి వ్యక్తి ఎవరైతే దేవా ఇదిగో నేను ఆ ప్రజల వలె లేను, పరిసైడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నేను ఉదయకాలమే లెగుస్తాను, మరి ఉదయకాలమే నీకు స్తుతులు అర్పిస్తాను, నేను వాడి పోలి నేను జీవించట్లేదు అని ఆ పరిసైడు దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి సుంకరి దేవుని సన్నిధిలో ప్రభువా నేను పాపిని రొమ్ములు బాదుకుంటూ నా పాపములు మన్నించండి అని ఆయన వేడుకుంటూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు సుంకరి ఉపల్ని ప్రార్థన నీది ఉందా, లేకపోతే పరిశీలన వంటి ప్రార్థన నీ జీవితంలో ఉందా? ఒకసారి కళ్ళను మూసుకొని ఆ ప్రభునికి నీ యొక్క ప్రతి తప్పుదమ్మను అర్పించుకో. ప్రియమైన బిడ్డ, లెక్కలేని పాపాలు భారమైన జీవితం, నూనె లేని దీపంలా సాగుచున్న జీవితం, లెక్కలేని పాపాలు భారమైన జీవితం, నూనె లేని దీపములా సాగుచున్న జీవితం, పగిలిపోయిన మట్టి పాత్రను నేను నాదా, మరల నాకు పునర్జీవితం మొసగుమో దేవా, పగిలిపోయిన మట్టి పాత్రను నేను నాదా, మరల నాకు పునర్జీవితం మొసగుమో నాదా, కరుణ చూపుమా నాదా, కనికరించుమా, పాపిని నేను నాదా, పాపిని నేను, కరుణ చూపుమా నాపై కనికరించుమా, పాపిని
పాపిని నేను నాదా పాపిని నేను లెక్కలేని పాపాలు భారమైన జీవితం నూనె లేని దీపంలా సాగుచున్న జీవితం లెక్కలేని పాపాలు భారమైన జీవితం నూనె లేని దీపంలా సాగుచున్న జీవితం పూర్వ పాపపు శాపములు మోయుచుండగా వ్యాధియు బాధలు అధికమాయెను పూర్వ పాపపు శాపములు మోయుచుండగా వ్యాధియు బాధలు అధికమాయను దేవదేవుని ఆత్మ నాలోని జీవమై పాపం నుండి పాతాళ త్రోవలో చేర్చే దేవదేవుని ఆత్మ నాలోని జీవమై పాపం నన్ను పాతాళ త్రోవలో చేర్చే కరుణ చూపుమా నాపై కనికరించుమా పాపిని నేను నాదా పాపిని నేను కరుణ చూపుమా నాపై కనికరించుమా పాపిని నేను నాదా పాపిని నేను లెక్కలేని పాపాలు భారమైన జీవితం నూనె లేని జీపంలా సాగుచున్న జీవితం లెక్కలేని పాపాలు భారమైన జీవితం నూనె లేని దీపంలా సాగుచున్న జీవితం వేంచేసి రావా మంచి దైవమా ప్రేమను కరుణను వసగుము ప్రభువా వేంచేసి రావయ్యా మంచి దైవమా ప్రేమను కరుణను వసగుము ప్రభువా 10 రెట్ల ప్రేమతో తిరిగి నే వచ్చేదా మరల నన్ను నీ రెక్కల నీడలో ఉంచు 10 రెట్ల ప్రేమతో తిరిగి వచ్చేదా మరల నన్ను నీ రెక్కల నీడలో ఉంచు కరుణ చూపుమా నాపై కనికరించుమా పాపిని నేను నాదా పాపిని నేను కరుణ చూపుమా నాపై కనికరించుమా పాపిని నేను నాదా పాపిని నేను లెక్కలేని పాపాలు భారమైన జీవితం నూనె లేని దీపంలా సాగుచున్న జీవితం విశ్వాసముతో ఆ ప్రభునికి మన పవిత్ర జీవితంతో పరిశీలన వలె ఇతరులపై రాయి వేయాలని
లేకపోతే పెద్దల వలె పాపాన్ని కప్పిపుచ్చుకునే వారిలాగా కాకుండా పాప మన్నింపు కోసం ప్రాధేయపడుతున్న ఆ స్త్రీని దేవుడు చూసి కనికరించినట్లే మనల్ని కూడా కనికరించాలని ప్రభువా, ఆ స్త్రీ కలిగిన హృదయాన్ని నేను కూడా కలిగి నీ యందు ప్రాయశ్చిత్తంతో జీవించాలని నాకు కృపను చూపమంటూ ఈనాటి దీవెనల పూజలో వేడుకుందాం. వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించెదా ప్రభు ఈ దివ్య బలిలో. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించెదా ప్రభు ఈ దివ్య బలిలో. స్వీకరించుమో దేవా స్పందించుమయా, స్వీకరించుమో దేవా స్పందించుమయా. సదయాని ప్రేమలో మము నిలుపుమయా, సదయాని ప్రేమలో మము నిలుపుమయా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుల మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలను సేకరించును గాక. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, నిత్య రక్షణ బలి కొరకు మేము సంతోషముతో అర్పించు ఈ కానుకలను అంగీకరింపుము. ఈ బలి ద్వారా మమ్ము శుద్ధీకరింపుము. క్రైస్తవ విశ్వాసమును మాకు బోధించి ఈ బలి మాయందు సమృద్ధిగా ఫలించినట్లు చేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుండుగాక, మీ ఆత్మతో నుండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము ప్రభు అయిన న్యాయము. దేవ పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేర్చోటని నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా అతడు నిజమైన మానవ మాతృడుగా తన స్నేహితుడగు లాజరును కొరకు కన్నీరు కార్చెను. అతడు నిత్య దేవుడిగా లాజరును సమాధి నుండి లేపెను. మానవ జాతిని కనికరించి నూతన జీవమును నిచ్చుటకు దివ్య సంస్కారమును ఏర్పరచెను. అతని ద్వారా సర్వదూతలు దళాధిపతులు నిన్ను సమక్షములో ఆనందముతో పొంగుచు నీ వైభవమును నిరంతరము ఆరాధించుచుంటివిరి. వారులతో మా స్వరములను ఏకము చేసి మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నియమంతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములగునుగాక. అతడు సిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమైన భోజనానంతరము పాత్రమును అందుకుని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చి ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానమును చాటదము, నీ మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించి జీవన మసుగాపు నమ్మును రక్షణ పాత్రను నీకు సమర్పించుచున్నాము. నీ సమకం నిలిచి నీకు పరిచర్య చేయటకు మేము పాత్రలుగా చేసినందుకు నీ వందనం తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువర్గము పవిత్రాత్మ ద్వారా ఏకపరచమని ప్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొని మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా కర్ణం దామన్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ మీద పరిపూర్ణం చేయము. ఉత్తానమగు నమ్మకితో చనిపోయిన మా సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకం ఉంచుకోము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. అందరిపై దయచూపి దేవుని కనితలు పునీత మరియమ్మతోను, వారి భర్త పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతో ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితో మాకు నిత్య జీవితంలో బాగున్న దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనే కమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసించదము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామ పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి, మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశించనివ్వని కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగం నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నా, నా శాంతిని మీకు ఇచ్చుచున్నా అని అపోస్తలుతో వచించిన ప్రభు అయిన యేసు, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపు. మీ చిత్త ప్రకారం సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపు. యుగములు జీవించి పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో నుండును గాక, మీ ఆత్మతో నుండును గాక. ఒకరితో ఒకరం సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించు ప్రభువా. మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించు ప్రభువా. మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించు ప్రభువా. మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రె పిల్ల వెందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నిర్ణయానికి ప్రవేశించడానికి నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తం వల్ల నిత్య జీవితం నాకు చేర్చును గాక. ఆమేన్. ప్రియా సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి. మరి వచ్చే సెకండ్ సాటర్డే ఈ నెల 12వ తారీఖున మనకి ప్రత్యేకమైన ప్రార్థనలు కలవు. మరి ప్రతి శనివారం కూడా మన కేంద్రంలో ప్రార్థనలు జరుగుతున్నాయి. మొదటిగా జపమాల, ఆరాధన, దీవుబలి పూజ, వాక్య పరిచర్య, స్వస్థత ప్రార్థనలు, అడుపునిమిట ప్రేమ విందు కలదు. కావున రండి, పాల్గొనండి, దేవుని యొక్క దీవెనలు పొందుకోనండి. కింద కనపడుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మరి మీకు మేము నిరంతరము ప్రార్థనలో సహాయపడుతూ ఉంటాం, కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాం. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకొంచున్నాము. మరి మేము ఈ మిషన్ ఏరియాలో పనిచేస్తూ ఉన్నాం. అన్నిల మధ్య
వీటికి బట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉన్నాము. మరి ప్రాణాలు తెగించి ఎంతో సేవ చేస్తున్నాం ప్రియమైన బిడ్డలారా. కావున మీరు మా కోసం ప్రార్థన చేయండి, మీ యొక్క చేయూతను అందించండి. విశ్వాసంతో కళ్ళను మూసుకొని ఆ ప్రభుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ఓ ప్రభువా, నీ కరుణ కొరకు ఆశతో వేచి ఉన్న ప్రజలను దీవింపుము. నీ ప్రేరణ వలన వారు ఆశించు వాటిని ఆనందించి నీ ఉచితానుగ్రహమును అమితముగా పొందుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రార్థించు ఓ మా మరియా, పరదేశులం ఈ భూమిలో. ప్రార్థించు ఓ మా మరియా, పరదేశులం ఈ భూమిలో. వ్యాధుల బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. వ్యాధుల బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. అమ్మా మరియా.